ఇంతకుముందు ఆయన చెప్పినట్టు రోబోలా ఉంటుందా అని మీరు అడిగితే లేదు ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్నారు. ఆయన ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ ప్రేమిస్తే నిజంగా ఇట్స్ వెరీ గుడ్ హిట్. అండ్ నేను ప్రేమిస్తే సినిమా చూసి వచ్చి నా ఫీలింగ్ ఏంటంటే జెన్యున్గా ఏవిఎం థియేటర్లో చూసాను చెన్నైలో వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మై లైఫ్ ఐ ఎవర్ సా అని నా ఫీలింగ్. సో అంత టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ నాకు శంకర్ గారు డైరెక్టర్గా ఎంత ఇష్టం సార్, ఆనెస్ట్లీ మీరు ప్రొడ్యూసర్ కూడా నాకు అంత ఇష్టం. సో అంత టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్. అంటే జనరల్గా ఇంత పెద్ద లావిష్గా తీసే సినిమాలు అందరూ అనుకుంటారు అండ్ ప్రొడ్యూస్ చేసే సినిమా కూడా అలా ఉంటాయని, కానీ అదే లేకుండా కంటెంట్ని ఫాలో అయ్యి తీసే టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు శంకర్ గారు. హీ హ్యాస్ బోత్ సైడ్స్. ఆ వర్సటాలిటీ ఆయన చూపిస్తానో అందరూ చూస్తున్నాము. వి రియలీ అప్రిషియేటెడ్ అండ్ సార్ వి వెరీ హ్యాపీ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ అసోసియేటెడ్ విత్ దిల్ రాజు గారు. అండ్ అంత టేస్ట్ తమిళ్లో ఉన్న ప్రొడ్యూసర్ శంకర్ గారు అంటే అంతే టేస్ట్ తెలుగులో ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. డెఫినెట్లీ మీ కాంబినేషన్ దిల్ రాజు గారు సినిమా కొన్నారంటేనే కొంచెం మార్కెట్లో ఒక హల్చల్ ఉంటుంది. ఎందుకంటే చాలా సినిమాలు కొన్ని రిలీజ్ చేసిన సినిమాలని మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ ద డైరెక్టర్ సార్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సార్. ఐ హోప్ యూ మేక్ స్ట్రేట్ ఫిల్మ్స్ ఆల్సో. All the movies, sir. I love your Arya movie and accept all the things. Thank you, sir. Thank you very much. And best of luck, sir. Even as a cameraman. శంకర్ గారు చేస్తున్నా ఇంకా అంతకంటే మీకేం చెప్పక్కర్లేదు. అండ్ తమన్ ఇస్ వన్ పర్సన్, మీరు నమ్ముతారు లేదు, చాలా రోజులుగా తమన్ వాళ్ళ ఇంటికి ఎందుకో బుకే పంపించాలని ఉంది. అంటే తమన్ చేసే ఆడియో దట్ బి బృందావనం కానివ్వండి, రగడావనం కానివ్వండి, కానీ ఏదైనా కానీ మొన్న సంగీత్లో కూడా హాఫ్ ద సాంగ్స్ తమన్ సాంగ్సే ఉన్నాయి. So definitely Taman, I'm waiting forward to work with you and today is your day. All the best, sir. Aditya Music, all the best. And last but not the least is the actors. వైశాలి అన్నప్పుడు నాకు ఫస్ట్ లోపలికి వెళ్తుంటే వైశాలి ఓకే దేశముద్ర గుర్తుకొచ్చింది నాకు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే రవిరాజ పిన్సెట్టి గారు అబ్బాయి, అంటే తను ఇప్పుడు ఆద్య అని పిలుస్తున్నారు. అప్పుడు తన యాక్చువల్ ప్రేమ ఏంటంటే ప్రదీప్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. మేము ఇద్దరు కలిసి పెరిగాం అండ్ ఇద్దరు కలిసి కరాటే నేర్చుకునేవాళ్ళం, ఇద్దరు కలిసి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేవాళ్ళం. అండ్ తన హీరో అయ్యి తను ఇవాళ ఇలా పోస్టులో తన ఫిల్మ్కి నేను ఆడియో ఉంచానంటే నిజంగా రవిరాజ్ అంకుల్ చాలా గౌరవపడతారు. అండ్ వాళ్ళ మదర్ కానీ వాళ్ళందరూ కానీ వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే చిరంజీవి గారితో చాలా సినిమాలు తీసాం పాస్ట్లో. సో దాని అండిల్కి గీతార్స్లో చాలా ఫిల్మ్స్కి రవిరాజ పిన్సెట్టి గారే డైరెక్టర్గా ఉండేవారు. సో అలాంటి వాళ్ళ అబ్బాయి ఒక డైరెక్టర్ వాళ్ళ సన్ హీరోగా అయ్యారంటే మా ఫాదర్ ఎంత ఆనందపడతాడో రవిరాజ గారు ఎలా ఆనందపడతారో నేను ఊహించగలను. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రదీప్ ఫర్ మేకింగ్ యువర్ డాడ్ సో హ్యాపీ. ఐ లవ్ యూ. టేక్ కేర్. క్షణము అందము నిదానం ఆధారం అయ్యిందో ఏమో శంకర్ గారు తమిళ్లో ఈ సినిమా చేస్తున్నారని మా కో డైరెక్టర్ శంకర్ గారికి తమిళ్లో రోబోకి కో డైరెక్టర్, అలాగే మా మిస్టర్ పర్ఫెక్ట్కి కో డైరెక్టర్ నరసింహారావు గారు, డైలాగ్ రైటర్ అబ్బుర్ రవి మా సినిమాకి, అలాగే శంకర్ గారికి 3 Idiotsకి. వాళ్ళిద్దరూ ఈ సినిమా విషయంలో వారధులు అయ్యారు. సో తమిళ్లో రిలీజ్ అయిన తర్వాత శంకర్ గారు ఎప్పుడో వాళ్ళ దగ్గర ఈ ప్రపోజల్ సైమల్టేనియస్గా దిల్ రాజు గారు చేస్తే బాగుంటుంది అనేది. బట్ అప్పుడు మేము ఇక్కడ బృందావనం గగనంలో బిజీ, శంకర్ గారు అక్కడ రోబోలో బిజీ, తమిళ్లో రిలీజ్ చేసేసారు. ఆ రిలీజ్ అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ మా బృందావనం జరుగుతున్నప్పుడు వెళ్తే తమన్ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ వినిపించాడు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఆ థీమ్ కానీ తీసుకున్నది అవన్నీ వంశీ ఇంకా మామూలు కాదు అసలు. ఆ సినిమా మీరు వదిలిపెట్టద్దు అప్పటి నుంచే స్టార్ట్ చేశాడు. అది ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకోండి, నాకు తమను కాన్సెప్ట్ చెప్పాడని. బట్ ఈ బిజీలో మేము ఫోకస్ చేయలేదు. తమిళ్లో రిలీజ్ అయిపోయింది. తర్వాత నరసింహారావు వచ్చి సార్ తమిళ్ కాపీ వచ్చింది సార్ చూస్తారా అన్నాడు. మేమందరం వీళ్ళందరినీ వేసుకొని ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళి షో స్టార్ట్ చేసాము. 2 రీలు కాగానే ఆగిపోయింది సినిమా. అదేంటే తర్వాత నరసింహారావు సార్ తెలుగుది కూడా రెడీ అయింది, శంకర్ గారు మీరు ఎప్పుడు చూస్తా అంటే అప్పుడు ప్రోగ్రామ్ అరేంజ్ చేయమన్నారు. సో శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, నేను అండ్ మా నిరంజన్ అందరం కలిసి చెన్నై వెళ్ళి షో చూడటానికి వెళ్ళాం తెలుగు వర్షన్. ఆ రోజు మా లైఫ్లో ఇస్ ఎ గ్రేట్ డే అండ్ ఈరోజు మా గ్రేట్ డే. ఆ సినిమా చూస్తున్నంతసేపు మేము ముందు కూర్చుంటే 3 hours శంకర్ గారు మా వెనకాల కూర్చొని సినిమా చూశారు.
సో ఆ రోజు ఒక ఎగ్జైట్మెంట్. బట్ అలా సినిమా చూస్తున్నాము, ఫస్ట్ హాఫ్ అయిపోగానే నాకు ఆల్రెడీ ఒక టెన్షన్ ఉంది. ఆ రోజు ఇక్కడ హైదరాబాద్లో స్ట్రైక్ జరుగుతుంది, దానికి సంబంధించిన ఫోన్లు వస్తున్నాయి, సినిమా చూడాలి, ఫోన్ డిస్టర్బెన్స్ ఉంది, తీసి లోపల పెట్టేశాను. సో ఫస్ట్ హాఫ్ అయిపోనే శంకర్ గారికి చెప్పాను, ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్ అని. సో అలాగే సెకండ్ హాఫ్ చూసిన తర్వాత చిన్న అనిపించిన డిస్కషన్ చేసి అప్పుడు అడిగారు, మీరు రిలీజ్ చేస్తారు కానీ. వై నాట్ సార్, మీరు రమ్మన్నారు, నేను వచ్చాను, సినిమా చూసాం, మా అందరికీ నచ్చింది, వీఆర్ డూయింగ్ ఇన్ తెలుగు అని ఆ రోజు ఫైనల్ చేసి ఈ రోజు వరకు ట్రావెల్ అయ్యాం. వైశాలి ఈజ్ ఎ డిఫరెంట్ ఫిలిం. లవ్ స్టోరీతో ఉంటూ ఒక కొత్తదనంగా ఉండే సినిమా. ఈ సమ్మర్లో మన తెలుగు ప్రేక్షకులకి డెఫినెట్గా నచ్చే సినిమా. శంకర్ గారు మేము కలిపి చేస్తున్న ఈ సినిమా ఈ సమ్మర్లో ఒక బెస్ట్ ఫిలింగా నిలబడి ప్రేక్షకుల దగ్గర నుంచి కూడా మేము ఏదైతే ఫీల్ అయ్యామో అది వస్తుందని ఆశిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సార్ నన్ను ఎవరు పిలవలేదు ఇక్కడికి యాక్చువల్గా, నో వన్ కాల్డ్ మీ యాక్చువల్లీ. నేను డైరెక్టర్గా రాలేదు, శంకర్ సార్ ఫ్యాన్గా ఇక్కడికి వచ్చాను. నేను డైరెక్టర్గా రావడం వల్ల చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐ కెన్ బీ ఆన్ ది స్టేజ్. సంగీత్ థియేటర్లో ఇండియన్ తెలుగు వర్షన్ భారతీయుడు ఆడియో రిలీజ్ సంగీత్ థియేటర్లో జరిగింది, నాకు బాగా గుర్తు. నేను అప్పుడు హైదరాబాద్లో నేను వేరే ఊళ్ళో ఉన్నాను. రేపు పొద్దున సంగీత్ థియేటర్లో ఆడియో రిలీజ్ అనే యాడ్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఊళ్ళోంచి బయలుదేరి సంగీత్ థియేటర్కి వచ్చి శంకర్ గారిని చూడాలని ట్రై చేశాను. బట్ బస్సు లేట్ అయింది, నేను చూడడం కుదరలేదు. ఇది చిన్న డ్రామా ఉన్న ఇట్స్ అ ఫ్యాక్ట్, ఇది జరిగింది. సో సారీ, ఇందాక నో వన్ కాల్డ్ అన్నాను, అండ్ తమ్మన్ కాల్డ్. ఇవాళ మీ శంకర్ గారు వస్తున్నాడు. మీ శంకర్ గారు అనగానే ఒకసారి చిన్న ఫీలింగ్ వచ్చింది. సార్, యు ఆర్ ద ఓన్లీ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు బికమ్ అ డైరెక్టర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ బీయింగ్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్స్ అలాట్. ఈ సినిమా నాకు చాలా రకాలుగా, వైశాలి సినిమా చాలా రకాలుగా నాకు అటాచ్ అయ్యి ఉంది. వైశాలి నాకు ఇష్టమైన పేరు. మిరపకాయల వైశాలి సాంగ్ని చాలా పెద్ద హిట్ అయింది. ఆ పేటెంట్ రైట్స్ మా దగ్గర ఉన్నాయి, రాజు గారు మన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ తమన్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, మా బావ. ఈ సినిమా మ్యూజిక్, ఇందులో మలయ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. అండ్ మా గురుగారు అబ్బాయి రవిరాజ పిన్శెట్టి గారి దగ్గర నేను వీడే సినిమాకి అసోసియేట్గా చేశాను. మా గురుగారు అబ్బాయి సినిమా మిస్సింగ్ ఆది టుడే, ఐమ్ వెరీ హ్యాపీ. సో ఇన్ని రకాలుగా ఈ సినిమా నాకు, సో వైశాలి అనే పేరు తమన్కి అందరికి బాగా అచ్చొచ్చిందని ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ హిట్. డైరెక్టర్ హరివల్లగన్ సార్, ఐ హేట్ యూ బికాస్ you assisted at the same time and you directed in Shankar Sir banner. Not the fact that you made a big hit or whatever. You are associated for so many years with Shankar Sir. For that fact, I hate you. ఒక ఐఎస్ఏ బ్రాండ్ ఉంటుంది దాని ప్రోడక్ట్స్కి. సో ఐఎస్ఏ బ్రాండ్ ఏంటంటే మనం కళ్ళు మూసుకొని ఇంకా ఆ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. అలాగే శంకర్ సార్ బ్రాండ్ నుంచి వచ్చాడంటే వీ షుడ్ వెల్కమ్, ఏ వామ్ వెల్కమ్ టు హరివల్లగన్ ఫర్ టాలీవుడ్. అండ్ తెలుగు ఆడియన్స్కి తమిళ్ లేదు, తెలుగు లేదు, కన్నడ లేదు, వి నో ఓన్లీ వన్ లాంగ్వేజ్ సినిమా. సో అది ఏ లాంగ్వేజ్ అయినా సరే మాకు నచ్చిందంటే ఇట్స్ సూపర్ డూపర్ హిట్. ఎంత సూపర్ డూపర్ హిట్ చేస్తారంటే ఒక్కొక్కసారి మా సినిమాలు కూడా పక్కన పెట్టి పక్క రాష్ట్రాల సినిమాలు సూపర్ డూపర్ హిట్ చేస్తారు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. దిల్ రాజు గారు, మీరు ఇందాక చెప్పారు ఆ కాంబినేషన్, శంకర్ అండ్ దిల్ రాజు కాంబినేషన్లో, దిస్ ఈజ్ యువర్ సక్సెస్ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. దిల్ రాజు గారి డైరెక్టర్లు మాత్రమే కాకుండా బయో డైరెక్టర్లు వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినందుకు, మీరు భరించినందుకు థ్యాంక్ యూ.